రైతు సోదరులకు స్వాగతం. స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా మార్పులు లోనవుతూనే ఉన్నాయి. మార్పు అనేది కామన్, అది ఏ రంగం తీసుకున్నా కూడా. వ్యవసాయ రంగం కూడా మార్పులకు లోనవుతూ కుదుపులకు గురవుతూ ఉంది. ముఖ్యంగా 1991 ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి జారిపోతా ఉంది. హరిత విప్లవం వచ్చే వరకు రైతులు వారికి కావలసిన పంటను పండించుకోవడం, వారి అవసరాలు తీరిన తర్వాత మిగులుగా ఉన్న పంటని అమ్మేవారు. స్వయంగా వారే విత్తనాలు తయారు చేసుకునేవారు, సహజ ఎరువులు వాడేవారు, రసాయనాలు వాటి జోలికే వెళ్ళేవాళ్ళు కాదు. ఇక లక్షలాది కోట్లాది మందికి ఆహారం అందించలేక కేంద్ర ప్రభుత్వం హరిత విప్లవం పేరుతో హైబ్రిడ్ వంగడాలు తీసుకొచ్చింది, రసాయన ఎరువుల్ని ప్రవేశపెట్టింది. దీంతో వ్యవసాయ రంగం అద్భుతమైన పురోగతి సాధించింది అని కొంతమంది అంటారు. పురోగతి అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి 330 మిలియన్ టన్నులకు చేరాయి. 150 కోట్లకు జనాభా చేరుతూ ఉన్నా కూడా ఇంకా మిగులు ధాన్యాలు, వరి, గోధుమలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అయితే రైతుల ఆర్థిక పరిస్థితి మాత్రం ఏమాత్రం మెరుగుపడలేదు. 1980 నుంచి 90 వరకు పరిస్థితులు కొంత అనుకూలంగానే ఉన్నా 1991 తర్వాత వేగంగా మారిపోయాయి. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతూ వచ్చాయి. 1 ఎకరా మిర్చి సాగు చేయాలి అంటే 2 లక్షల నుంచి కొన్ని ప్రాంతాల్లో 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 1 ఎకరా పత్తి సాగు చేయాలంటే 60,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 1 ఎకరాలో వరి సాగు చేయాలంటే 45,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఈ విధంగా సాగు ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. ఇక కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరలు అయితే ప్రకటిస్తుంది, కానీ కొనుగోలు చేసేందుకు మాత్రం ముందుకు రాదు. ఇప్పటికే పత్తి పంట కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. రాబోయే 4-5 సంవత్సరాల్లో ఇక పత్తి సాగు దాదాపుగా క్లోజ్ అయిపోద్ది. మిర్చికి కూడా అదే పరిస్థితి రాబోతా ఉంది. 1 ఎకరాలో మిర్చి సాగు చేస్తే ఆ పంట హార్వెస్టింగ్ ఒక 20 క్వింటాలు 25 క్వింటాలు దిగుబడి వస్తుంది అనుకున్నా కూడా 400 మంది కూలీలు అవసరం అవుతా ఉన్నారు. కూలీ రేట్లకే రైతు 70,000 నుంచి 80,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక రసాయనాలు ప్రతి 2 రోజులకు ఒకసారి మిర్చికి పురుగు మందులు పిచికారి చేయాల్సి వస్తుంది. 1,00,000 రూపాయలు, 1 ఎకరాకి 1,00,000 రూపాయల రసాయన మందులు రైతులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. సాగు గిట్టుబాటు కావడం లేదు. పంటల మధ్య పోటీ నెలకొంది. అందుకే ఇక పత్తి, మిర్చికి కాలం చెల్లింది. మొక్కజొన్న సాగుకి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎకరాకి 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. స్వల్పకాలిక పంట, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చిన పంట. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కూడా. పౌల్ట్రీ రంగంలో పెద్ద ఎత్తున ఉపయోగిస్తూ ఉన్నారు. వీరు తయారీ కంపెనీలకు పెద్ద ఎత్తున వెళ్తూ ఉంది. ఇంధనం కూడా తయారు చేస్తూ ఉండడంతో మొక్కజొన్న ఎంత ఉత్పత్తి వచ్చినా కూడా మార్కెటింగ్ సమస్యలు పెద్దగా లేవనే చెప్పాలి. ఇక కూరగాయలు సాగు చేస్తే ఎప్పుడు ధర వస్తుందో, ఎప్పుడు ధర పడిపోతుందో తెలియదు. వరి సాగు చేస్తే కనీసం ఎకరాకి 10,000 మిగులుతాయన్న గ్యారెంటీ లేదు. ఈ విధంగా పంటల మధ్య పోటీ నెలకొంది. అందుకే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో రైతులు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట పెట్టుకున్నారు. ఒకసారి నాటితే 40 సంవత్సరాల దాకా ఆదాయం వస్తూనే ఉంటుంది. కాబట్టి మొదట 3 సంవత్సరాలు ప్రభుత్వం ఎరువులు రాయితీలు అవన్నీ అందిస్తూ ఉంది. కాబట్టి రైతులకు కూడా కొంత రిలీఫ్ వచ్చింది. పత్తి సాగు, మిర్చి సాగు కాలం చెల్లిపోతూ ఉంది. సుబాబులు, ఆయిల్ ఫాము, ఇతర ఉద్యాన పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం విత్తనాలు వేయడం, పురుగు మందులు ప్రతి వారం 3 సార్లు స్ప్రే చేయడం రైతులకు సాధ్యం కాదు. పెట్టుబడులు పెరిగిపోయాయి. ఉద్యాన పంటలు ఒకసారి నాటుకుంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చే పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. మీ ప్రాంతంలో గతంలో ఏ పంటలు సాగు చేశారు, ప్రస్తుతం ఏ పంటలు సాగు చేస్తున్నారు? రైతు 10 ఎకరాల్లో సాగు చేస్తే కనీసం 1,00,000 రూపాయలన్నా మిగులుతుందా అనే గ్యారంటీ ఉందా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. వ్యవసాయ రంగం సర్వనాశనం కావడానికి కారణం ఎవరు? పెట్టుబడులు ఎందుకు పెరిగిపోతా ఉన్నాయి?
ధరలు ఆ విధంగా ఎందుకు పెరగడం లేదు? పెట్టుబడులు పెరిగితే ఓకే, పెట్టుబడులు పెరిగినంత వేగంగా రైతు పండించిన పంటకి ధర పెరగడం లేదు. టమాటాకి 100 రూపాయల కేజీకి వెళ్ళగానే ప్రభుత్వం ఎంటర్ అయింది. వినియోగదారుడు కొనుగోలు చేయలేకపోతా ఉన్నాడు, టమాటా తినకపోతే బతకలేడు అని చెప్పేసి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి 50 రూపాయలకు అమ్ముతారు. టమాటా ధర రూపాయికి పతనమైనప్పుడు మాత్రం ఆ పని చేయడం లేదు. అందువల్ల వ్యవసాయాన్ని నిదానంగా వదిలేసుకుంటూ పోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇప్పుడైతే ఒక 45% మంది వ్యవసాయం చేస్తూ ఉన్నారు. రాబోయే 10 సంవత్సరాల్లో ఈ గణాంకాలు 15%కి పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ రంగం మీద 3%, 4%, 5% మాత్రమే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వారు కూడా సంతృప్తిగా లేరు, నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో సాగు మరింత సంక్షోభంలోకి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాం. ఎరువుల రాయితీకి 2 లక్షల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంది. రైతుల ఖాతాలో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు జమ చేస్తూ ఉన్నాం. రైతు భరోసా, అన్నదాత సుఖీభావ అంటూ ఎకరాకి 10,000, 15,000 రైతుల ఖాతాల్లో వేస్తూ ఉన్నాం అని చెప్తూ ఉన్నా కూడా వ్యవసాయ రంగం గిట్టుబాటు అయ్యే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. సాగులో రైతులు లాభాలు సాధించాలంటే ప్రభుత్వాలు ఎలాంటి సహకారం అందించాలి అనే విషయంలో ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.